లాస్ట్ ఎలక్షన్స్‌లో మీ జర్నీ వేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా సెలెక్టివ్ పర్సన్స్‌తో జర్నీ చేస్తారు. మరి మీకు బన్నీవాస్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆ ప్రచార బాధ్యతలు అప్పచెప్పడం ఏంటది? అంటే వన్ థింగ్ అండి, ఆయన పిలవటం కాదు. హానెస్ట్‌గా అదేంటంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నేను వాలంటీర్‌గా ఆ పార్టీకి కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఫ్యాన్. అది బన్నీ గారు కూడా తెలుసు, అరవింద్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఈ రోజుకి ఆమె హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కరెక్ట్‌గా చెప్తే బన్నీ గారు కూడా ఫ్యాన్ అని చెప్తారు ఆబ్వియస్. అది నాకు చిన్నప్పటి నుంచే ఆయన ఫ్యాన్. నేను మా బ్రదర్ వచ్చి చిరంజీవి గారు ఫ్యాను. సో నాకు కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు. మ్యాడ్. ఆయన గురించి నేను హైదరాబాద్ ఒకసారి ఇంట్లో చెప్పకుండా మా కార్ వేసుకొని వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. Okay. ఖుషి రిలీజ్ అప్పుడు. సో అట్లాంటి మ్యాడ్ ఫ్యాన్. లక్కీగా నాకు ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు అసలు అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫస్ట్ నేను వెళ్ళి పని చేసేస్తాను అంతే. అక్కడ నాకు ఇది వచ్చిందా అది వచ్చిందా ఏంటి అని కూడా నాకు తెలియదు. నేను వెళ్తాను, పని చేసేస్తాను. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పని చేసేస్తాను అంతే. బట్ కాకపోతే అదే సార్ అంటాం, ఆయన చాలా సెలెక్టివ్‌గా ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళని రాణిస్తారు కదా. అక్కడ ఏంటంటే ప్రచార బాధ్యతలు అప్పచెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే పబ్లిసిటీ. పబ్లిసిటీలో మాకు రోజు చేసే పని మేము అది. ఓకే. ఎవ్రీడే చేసే పని. సో వీడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అందరూ వీటిలో తెలిసిన వాళ్ళు అండ్ ఆయన కొంచెం కమ్యూనికేషన్ ఈజీగా ఉండగలిగిన మనిషిని. అందుకని ఆ బాధ్యత అప్పచెప్పారు. నాతో పాటు హరిప్రసాద్ గారు అందరూ కూడా సీనియర్స్ ఉండేవారండి. సీనియర్స్ ఉండి వాళ్ళందరూ కూడా గైడ్ చేసేవారు మాకు. చేస్తే దాని ఏదైతే గ్రౌండ్ ఆపరేషన్స్ ఉండేదో అది అంతా కూడా నేను చేసి పెట్టేవాడిని ఎలక్షన్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ నా సినిమాలు నేను చేసుకుంటాను. మళ్ళీ 1 year బిఫోర్ ఎలక్షన్ 100% వెళ్తాను. ఇట్లా ఆయన పని చేస్తాను. నాకు మోర్ దెన్ పొలిటికల్, మోర్ దెన్ ఇది కన్నా కూడా ఆయనతో ట్రావెల్ ఆయన దగ్గర ఉంటే అదొక ఫ్యాన్ బాయ్ అంతే. మరి ఈ ట్రావెల్లో ఎలా అనిపించేది మీకు? అంటే ఇప్పుడు ఒకప్పుడు మ్యాడ్ ఆయన కలవడానికి ఆర్ఎస్ఎస్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆయనతో మీటింగ్స్ సరే ఇలా ఉంటుంది కదా, ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయడం. జల్సాకి అరవింద్ గారు నన్ను తీసుకెళ్లి ప్రొడక్షన్ నువ్వు చూద్దాగాని అని చెప్పారండి. ఫస్ట్ టైం ఆయన కలిసాను ఇక్కడ ఫిల్మ్ నగర్ టెంపుల్లోనే కలిసాను. ఆయన బాగా గుర్తు నాకు. అప్పటి వరకు కళ్యాణ్ గారిని కలవలేదు. ఫస్ట్ టైం ఫిల్మ్ నగర్ టెంపుల్లోనే కలిసాను. కలిసినప్పుడే నాకు నించోలేకపోయాను ఆయన దగ్గర. అంటే ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు ధైర్యం సరిపోక ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏమనుకోద్దు నేను చేయలేనండి, నా వల్ల కాదు. అదేంటయ్యా ఇంతకన్నా మంచి ఛాన్స్ లేదు సార్, నాకు తెలుసు సార్. ఒక్క తప్పు నేను చేసిన ఆయన దగ్గర ఇదవటం కూడా కాదు, నాకు చిన్న షేక్ వస్తుంది సార్ ఇక్కడ ఇది ఒకటి నన్ను వదిలేసేయండి అని చెప్పి పారిపోయాను అక్కడి నుంచి. అంత కరెంట్ వైబ్రేషన్ ఉంటుంది ఆయన. ఇప్పుడు ఈ జర్నీలో ఆయనకి కలవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఎలా ఉండేది అది? కొన్నిసార్లు బాగా ఇష్టపడతారు, కొన్నిసార్లు తిడతారు. ఆయనతో తిట్టించుకోవడానికి కూడా నాకు హ్యాపీ. ఎందుకంటే తిడతారు, ఆయన గట్టిగా తిడతారు, మామూలుగా తిట్టరు. ఆయన తిట్టినా కూడా నాకు హ్యాపీ. ఎందుకంటే ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయన ఎదురుగుండా ఉంటున్నాను నేను. ఆయన నన్ను తిడుతుంటే నేను ఆయన చూస్తూ ఉంటాను. ఓకే, హీఈస్ మై హీరో అనేది. అసలు ఆయన నన్ను దగ్గర తీసుకున్నా తిట్టినా కూడా నా విషయం నాకైతే ఫరక్ పడదు. ఐఎమ్ ఆల్వేస్ ఈజ్ గ్రేటెస్ట్ ఫ్యాన్. ఆయన సమక్షంలో నాకు ఆయన తిట్టినా ఏం చేసినా కూడా ఆయన సమక్షంలో ఉన్నాను అంతే ఆలోచిస్తాను. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు సార్. మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ కింద వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కింద ఉన్న టైంలో మీరు ఆయనతో రాజకీయాల పరంగా హెల్ప్ చేయడానికైనా ఏదైనా వెళ్ళారు మీరు, మీ అంతా మీరు. బట్ అది అనిపించిందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే కదా? లేదండి, అంటే ఐఎమ్ ఆల్వేస్ వెరీ క్లియర్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే కొంతమంది నమ్మలేదు నేను చెప్పినప్పుడు కూడా. లేదు నేను వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసుకుంటానంటే అబ్బాయి వన్స్ పవర్ వచ్చిన తర్వాత అది చాలా ఇష్టం ఉంటుంది అది అన్నారు. కానీ నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత హార్డ్లీ కళ్యాణ్ గారిని 2 సార్లే కలిసాను. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తికి నేను పనిచేశాను, రైట్ టైంలో ఉపయోగపడ్డాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను, నా సినిమాలు నేను చేసుకున్నాను. నిజంగా ఏదైనా బాధ్యత అప్పచెప్పారు. ఇప్పుడు కింద పార్టీలో ఉంటారు, ఆయన వరకు అవసరం లేదు. కింద ఎవరన్నా ఏమండి ఇది కొంచెం ఇది చూడండి అంటే డెఫినెట్గా నేను చూసి పెడతాను. బట్ నా ప్రైమ్ వచ్చి మాత్రం ఫిల్మ్. ఎందుకంటే నా ఏజ్కి కానీ నాకున్న మెచ్యూరిటీకి కానీ అప్పుడే పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ ఏదో రాజకీయం చేసే అంత మెచ్యూరిటీ రాజకీయ పరంగా అయితే నాకు లేదు. ఇప్పుడు సినిమాలో ఉన్నంత మెచ్యూరిటీ నాకు రాజకీయంగా ఉండదు. అది రావాలి. కొన్నిసార్లు ఆయన ఏ దృక్పథంతో ఆలోచిస్తున్నాడో, ఆయన ఏమనుకుంటున్నాడో అది తెలుసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి ఇంకా నేను రాలేదు. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా చాలా ప్రాక్టికల్గా, చాలా కమర్షియల్గానే ఆలోచిస్తాను తప్పితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు ఆలోచించలేను. ఎందుకంటే నిజంగా ఆ మెచ్యూరిటీ రావాలంటే ఆయనతో చాలా జర్నీ చెయ్యాలి ఫస్ట్. కానీ
నాకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కానీ నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి కానీ ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ ఫస్ట్ టు బి సస్టైన్ ఇన్ ద పాలిటిక్స్. మనీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎంతమంది అబ్బే విల్ పవర్ ఉంటే చాలు లేదంటే దృక్పథం అవన్నీ తొక్క తోలు. రాజకీయాల్లో డబ్బులు లేనిది ఏమీ చేయలేం, కౌన్సిలర్గా కూడా గెలవలేం డబ్బులు లేకపోతే. సో ఫస్ట్ నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ రావాలి, ఎవరి మీద డిపెండెన్సీ లేని సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు దెన్ నాకు ఆ స్పేస్ కానీ ఇది కానీ దొరికినప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ ఎ జర్నీ ఇన్ ద పాలిటిక్స్, బట్ అట్ ది సేమ్ టైం రైట్ టైం చూస్ చేసుకోవాలి. అందుకని దిస్ ఇస్ నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ సంబడి లైక్ నాకు సస్టైన్ ఇన్ పాలిటిక్స్.